గతంలో కూడా చూసాను. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త వెంకటస్వామి గారి దగ్గర నుంచి కానీ లేదంటే ఇలాంటి నాయకుల నుంచి ఎప్పుడైనా విమర్శలు వచ్చినప్పుడు దాన్ని దానం నాగేందర్ గారు లాంటి వాళ్ళు కానీ లేదంటే అక్కడ ఏపీలో జేసీ దివాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు ఆయన దాన్ని కంట్రోల్ చేస్తూ నడిపిన ఒక కాంగ్రెస్ సీఎం ఎవరన్నా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ పాత్ర పోషించగలుగుతారు, అందరినీ కలుపుకొని పోతారు. ఇలాంటి దాన్ని ఆయన సప్రెస్ చేస్తారా, బుజ్జగిస్తారా, ఏదో చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ ఏ ఎంపీ కానీ కూడా విమర్శలు ఈ 100 రోజుల్లో అసలు ఎక్కడా కూడా అంత జాగ్రత్తగా వెళ్తున్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ వెళ్తున్నారు. అక్కడ కోమటిరెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వరకు అలా నడుస్తుంది. కానీ నిన్న మీరు చూసారో లేదు, తీన్మార్ మల్లన్న గారు ఆయన ఎమ్మెల్సీ మీ పార్టీ నుంచే ఆయన సోషల్ మీడియా విషయంలో ముఖ్యమంత్రి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న అని డైరెక్ట్గా పోలింగే పెట్టారు. దీన్ని ఎలా చూడాలి? ఇంతకంటే ఘోరం ఉంటుందా? మేడం నేను మాట చెప్తా, అంటే ఆ విషయం చెప్తూనే నేను ఇంకో విషయం కూడా చెప్తా. ఇందాక మీరు వర్డ్ యూజ్ చేశారు, సప్రెషన్ అనేది. డెమోక్రసీలో సప్రెషన్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ సప్రెషన్ అనేది ఉండదు, రెగ్యులేషన్ ఉంటుంది. అంటే నియంత్రించడం అనేది ఇప్పుడు మీరున్నారు లక్ష్మి గారు, మీరు ఒక పార్టీలో ఉన్నారు, మీరు సీఎం కావాలనుకోవడం తప్ప, లేకపోతే మీరు ఎంపీ కావాలనుకోవడం తప్ప, మీకు ఆ బాధ్యత కావాలని తప్పైతే కాదుగా. ఎవరైనా కోరుకోవాలి, నాకు ఇది కావాలని ఆశపడాలి, కోరుకోవాలి. అది ప్రజాస్వామ్యంలో ఉన్న స్పేస్, దాన్ని మనం ఇంటర్నల్ డెమోక్రసీ అంటాం. ఇప్పుడు 2001లో కేసీఆర్ గారు ఇది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటి వరకు మారారా? అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ టాపిక్ అడుగుతున్నాను, ఎందుకంటే మనకు సమయం ఉండదు. ఒకటి ఇంత అంటే మీది దాదాపు సంవత్సరం కూడా కాకముందు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మీ పార్టీ కూలిపోతుంది అనేది మాట్లాడారు అనేదే మనం మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, నరేష్ గారు కూడా అడుగుతున్నారు మమ్మల్ని ఎట్లా అడుగుతారు అని. అడిగినప్పుడు అడుగుతాం, కానీ ఏకంగా మీ పార్టీ ఎమ్మెల్సీఏ ఓపెన్ గా పోలింగ్ పెట్టారు కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? మేడం తీన్మార్ మల్లన్న గారి విషయంలో అంటే నేను ఒక పార్టీగా కాకుండా ఇండివిజువల్గా నేను మాట చెప్తున్నాను ఏంటంటే, వారిని పార్టీ గెలిపించుకుందా లేకపోతే పార్టీని వారు గెలిపించారని చెప్పి మళ్ళీ మనమే ఒకసారి ఆలోచించుకుందాం. 2014 వాళ్ళు ఓడిపోయారు, తర్వాత జరిగిన ఎన్నికలు ఓడిపోయారు, తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, బీజేపీకి వెళ్ళినట్టున్నారు, బీజేపీకి మళ్ళీ వెళ్ళారు, తర్వాత ఇండిపెండెంట్ గా నిలబడ్డారు, కొంచెం వెనక ముందైంది. మళ్ళీ మొన్న గెలవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, అది వాళ్ళ మనసాక్షి కూడా తెలుసు. సరే వారు బీసీ నినాదం అనేది ఒకటి ఎత్తుకున్నారు, ఆ నినాదంలోనే వాళ్ళు వెళ్ళాలనుకున్నారు కాబోలు, అందుకోసమే ఇలా చేస్తున్నారేమో. కానీ ఒకటి మాత్రం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీకి రావడం కోసం వాళ్ళు ఎంత కృషి చేశారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ని దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని ఎంతవరకు సాక్రిఫైస్ చేశారనేది మన అందరికి తెలిసిన విషయమే. కాబట్టి తీన్మార్ మల్లన్న గారి యొక్క మాటలు ఏదైతే ఉందో, వారి రాజకీయ ఎత్తుగడలో భాగంగా వాళ్ళ రాజకీయ చతురత కోసం, వారి ఎగ్జిస్టెన్స్ కోసం మాట్లాడిన మాట. ఆయన యూట్యూబర్స్ ని మొన్న ల్యాండ్స్ ఇచ్చిన క్రమంలో యూట్యూబ్ల విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఏం చెప్తున్నారంటే, యూట్యూబ్ తీన్మార్ మల్లన్న ఒక నిరసన గళం వినిపించినప్పుడు మాత్రమే కేసీఆర్ వ్యతిరేకత అనేది ప్రారంభమైంది, కాబట్టి ఆది నుంచి నేను మాత్రమే దీన్ని నడిపించాను, రేవంత్ రెడ్డి గారు దేని లేదు అనేది. ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ మేడం, మేము రోడ్ల మీదకి వచ్చినాం, చదువులను వదిలేసి మరీ రోడ్ల మీదకి వచ్చి మేము కొట్లాడినాం. మేము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొట్లాడినాం? మేము ఎన్ఎస్యూలో పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొట్లాడినామా లేకపోతే తీన్మార్ మల్లన్న గారిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొట్లాడినామా? తీన్మార్ మల్లన్న గారు అయితే క్యాంపస్ వేదిక కొట్లాడలే, అశోక్ నగర్లో కొట్లాడలే, నిరుద్యోగుల తరపున కొట్లాడలే, ఎక్కడేం కొట్లాడలేదు కదా. వారు ఒక యూట్యూబ్లో వారి వాయిస్ని వినిపించారు, వారి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా పార్టీలో ఉంది, లేదని మేము అంటలేము. కానీ అది నేను ఏకఛాత్రపత్రంగా నేను కాంగ్రెస్ పార్టీని నేను భుజాన్ని వేసుకొని చేసిన అంటే, తీరా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చే టైంలో మీరు బీజేపీలో ఉన్నారు కదా. కానీ ఇప్పుడు ఏం చేయగలుగుతారు అంటే, దీన్ని అంటే యాక్షన్ తీసుకోమన్న ఉద్దేశం కాదు, అంటే ఒకే పార్టీలో ఉన్న మామూలుగా చిన్న వ్యతిరేకత వస్తేనే అది చాలా తప్పిదంగా మనం చూస్తాం. ఒక ఎమ్మెల్సీ అయి ఉండి ఆయన ఒక సోషల్ మీడియా ఛానల్ స్టిల్ ఇప్పటికీ నడుపుకుంటున్నారు ఒకటి. రెండవది, ఆయన డైరెక్ట్గా పోల్ పెట్టారు అంటే సీఎం వర్సెస్ ఎమ్మెల్సీ చూడాలా, రేవంత్ రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న చూడాలా, ఎట్లా చూడాలి మేడం? తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నుంచే మీకు ఎదురుగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా ఇది. ఇప్పుడు అంటే ఈయన వెనక ఎవరైనా ఉండి చెప్పించారు అనుకుంటున్నారా? మేము అంత దాకా ఏం ఆలోచిస్తలేదు మేడం, ఎందుకంటే ఇది సీఎం గారి దృష్టిలో ఉన్న టాపిక్. సో వారు ఆటోమేటిక్గా దీని మీద చర్య తీసుకోవాల్సి వస్తే తీసుకుంటారు. కాకపోతే వాళ్ళకున్న ఇప్పుడు ఎవరికైనా మేడం ఫ్రీడమ్ నాకు ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆయన పెట్టిన పోలింగ్ లో కూడా దాదాపుగా 70% ఆర్ సంథింగ్ తీన్మార్ మల్లన్నే కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్న పోలింగ్ లో కూడా వచ్చింది. ఇక ఏదైనా కావచ్చు కాక మేడం, ఇప్పుడు దాన్ని మేము సమర్థించడానికి అసలు పోతూనే లేము. అంటే కాంగ్రెస్ పార్టీ సమర్థించదు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమర్థించారు ఆ విషయంలో. కానీ వారి ఎగ్జిస్టెన్స్ కోసం పార్టీని డిఫెన్స్లో పడేసే ప్రయత్నం కనుక చేయాల్సి వస్తే వారు ఎవరైనా సరే వారిని
పార్టీ ఏ నిర్ణయమైనా తీసుకుంటది వాళ్ళకు రైట్. అడుసుమల్లి గారు మీరేమంటారు ఈ ఇష్యూలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి దాని నాకు దగ్గర ఒక సమాధానం ఉందండి. ఏంటంటే తెలంగాణ సాధనలో ఉద్యమించి తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు ప్రజలు ఈ తెలంగాణ సమాజం. అదే క్రమంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలనుకున్న కారణం ఏంటంటే ఈ తెలంగాణ ప్రజల కృతజ్ఞతాభావం ఉంది. దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు ఆ విశ్వాసాన్ని చూపించుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలో వచ్చిందంటే. అయితే ఆ పార్టీ ఒక రకంగా 4 వైపులా లాగుతంతో ఒక నిలబడి కలబడే నాయకుడు ఎవరన్నా ఉంటారా అని ఆ శ్రేణులు గాని ప్రజలు గాని ఆలోచించినప్పుడు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా టైంకి వచ్చాడు. కాబట్టి ఇదంతా కూడా టైమింగ్ అంటారు. అంటే రేవంత్ రెడ్డి గారిని చూసే గెలిపించుంటారంటారా? తీన్మార్ మల్లన్నను చూసి గెలిపించుంటారంట. రేవంత్ ఖచ్చితంగా అడుసుమల్లి శ్రీనివాసరావు లేకపోతే తీన్మార్ మల్లన్న లేకపోతే అక్కడ కూర్చున్న ఒకళ్ళిద్దరు వల్ల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవదండి. ఎందుకంటే నేను చెప్పిన ప్రధాన కారణం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చాం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో తెచ్చుకోవాలనేటువంటిది భావన ప్రధానం. తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీని ఏకతాటి మీద ఎవరు నడిపించగలరో అందరూ కలిసి ఒక దారిలోకి ఎలా తీసుకురాగలరు, నిలబడి ఎవరు కలపడగలరు, వాళ్ళ ఇంటెన్షన్ చూస్తారు. అంటే కేసీఆర్ గారి మీద నిజంగా వైరం ఎవరికి ఉంది అనేటువంటిది గమనించి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అతనికి వైరం ఉంది అది కూడా గమనిస్తారు ప్రజలు. అంచేత రేవంత్ రెడ్డి అనగా ర్యాలీ అయిందని చెప్పి నేను భావిస్తాను. అవును, సిన్సియర్ గా ఫైట్ చేస్తున్నది ఎవరు, డమ్మీగా ఫైట్ చేస్తున్నది చేయి గుర్తు మీద మీదనే తెలంగాణ పార్టీ ఫిరాయింపుల నుంచి చేంజ్ అయింది సబ్జెక్ట్. మీరే పదే కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం అంటున్నారు కాబట్టి మరి దానికి వెంకట్ గారే డైలమాలో పడ్డట్టున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురొచ్చిందని. నరేష్ గారు మీరేమంటారు దీని మీద? రైట్, కట్ అయినట్టుంది, మీరే చెప్పండి మేడం. విషయం ఏంటంటే దీని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడే ఎదురైన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎలా టేకప్ చేయగలుగుతారు? మేడం ఇప్పుడు ఈ విషయాన్ని అయితే మేము భూతద్దంలో పెట్టి చూస్తలేము. ఎందుకు చూస్తలేము అంటే దేనైనా ఒక చర్య జరగడానికి అది అంటే కాన్సన్ట్రేట్ పెరిగితే మేము చర్య తీసుకోవడానికి వీలు ఉంటుంది. కానీ అది కాన్సన్ట్రేటెడ్లో ఉందా లేకపోతే వాళ్ళకి ఏమైనా ఉద్దేశం ఉందా, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ లక్ష్యాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ గుడ్డికి ఒక నిర్ణయం తీసుకోవడానికి పోదు. ఇన్ కేస్ ఇదే చర్య కనుక కంటిన్యూ అయితే మాత్రం వారి మీద చర్య 100% తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి విషయం ఏంటంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీని ఇది ఓ తోలుబొమ్మలాగా ఆడిచ్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తాననుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విజృంభణ దశలో వచ్చేసి మొత్తం విద్యార్థులు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ అందరికీ రోడ్ల మీదకి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడడంలో రేవంత్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కొట్లాడగలిగినాము. రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీలో గల్లీలో ఉన్న కార్యకర్తలు కూడా బయటకు వచ్చి కొట్లాడి ఉత్సాహం వచ్చింది. సో అది అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు 64 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీదే వచ్చింది మేడం. తీన్మార్ మల్లన్న గారు చెప్పడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం కాదు, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి. దాంతోపాటు మీరే చెప్పారు కదా, మా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ స్పేసు ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వారందరినీ సర్దుబాటు చేసుకొని వారందరినీ కలుపుకొని పోయి ఓపికతో ఇంత దాకా వెళ్ళగలిగారంటే రేవంత్ రెడ్డి గారి వయసుకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న కొంత అనుభవం కూడా ఇంత బాగా పనిచేసిందంటే చూద్దామండి. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు, నా వల్లే వచ్చింది అనేది డైరెక్ట్ గా ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా టేకప్ చేయగలుగుతుంది అనేది చాలా పెద్ద అంశం. దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకూలంగా మలుచుకుంటుంది.